హాయ్ అండి. ఈరోజు నేను చికెన్ కర్రీ కలాయ్ ఫ్రై చేసుకోబోతున్నానండి. ముందుకైతే ఒక 3 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకున్నాను. ఒక అర టేబుల్ స్పూన్ పసుపు, ఒక స్పూన్ ఉప్పు, ఒక స్పూనున్నర పసుపు, ఒక స్పూన్ గరం మసాలా వేసి చికెన్ అయితే కనుక ఉప్పు పసుపు వేసి ఒక నిమ్మపాత శుభ్రంగా కడుక్కున్నానండి. చికెను కడుక్కొని చక్కగా కలుపుకోవాలి. మసాలాలో వేసి ఇప్పుడు ఒక నిమ్మపాత పిండుకొని కలుపుకొని ఒక గంట సేపు అలా ఉంచేయాలండి. ఉంచితే దాంట్లో ఉన్న మసాలా మొత్తం ముక్కకు పట్టిద్ది. నీసు వాసన కూడా రాదండి నిమ్మబద్ద పిండాం కాబట్టి. ఇప్పుడు ముందుగా కళాయి పెట్టుకొని ఆయిల్ పోసుకొని ఒక ఇప్పుడు వేరుశనగలు లేపుకొని పక్కా తీసుకోవాలండి. ఇప్పుడు అదే కళాయిలోని 2 యాలక్కాయలు, 2 లవంగాయలు, ఒక చెక్క ముక్క, ఒక బిర్యానీ ఆకు వేసి కొద్దిగా వేగిన తర్వాత ఒక 6 పచ్చిమిర్చి వేసి ఒక పెద్ద సైజు ఉల్లిపాయ బాగా పెద్ద సైజు ఉల్లిపాయ ఒకటి కోసుకొని వేసుకోవాలండి. బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేగించుకోవాలి. ఇది బ్రౌన్ ఆనియన్స్ లాగా వేగిన తర్వాత చికెన్ కూడా వేసుకొని కలుపుకుంటూ మూత పెట్టుకొని అప్పుడప్పుడు కలుపుతూ బాగా మగ్గనివ్వాలండి. చూసారా పైకి ఎలాగ వచ్చినాయో వాటర్, ఈ వాటర్ కూడా బాగా మగ్గాలి. గ్రేవీ కూడా చూసారా కర్రీలాగా ఎంత బాగా వచ్చిందో. ఈ గ్రేవీ అనేది ముక్కగా బాగా పట్టిద్దండి. మనకి నీసు వాసన పోవడానికి ఏంటంటే పసుపు ఉప్పు నిమ్మబద్ద పిండి కడుక్కుంటే చికెన్ అసలు నీసు వాసనే రాదండి. ఇవన్నీ బాగా మగ్గింది. ఇప్పుడు తింటుంది కొద్దిగా కొత్తిమీర, ఒక స్పూన్ గరం మసాలా వేసుకొని కలుపుకొని 2 నిమిషాలు పట్టు వేసుకుంటే మనకి జీడిపప్పు ఇందాక వేగించినవి కూడా వేసుకుని బాగా కలుపుకొని ఒక 5 నిమిషాలు పట్టు. ఇదిగోండి కలాయ్ ఫ్రై అయితే మనకు రెడీ అయిపోయింది. సర్వ్ చేసుకోవడమేనండి. ఇంకా చాలా చాలా టేస్ట్గా ఉండిద్ది. మీరు కూడా ట్రై చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి.